జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ఏమన్నాడంటే 151 దాటుతాయి, ఎంపీలు 22 దాటుతాయని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. సో దాంతో కొంతమంది పాపం వైసీపీ వాళ్ళు మరింత ధనం కోల్పోవటానికి మరి అతను బాటలు వేశాడు. ఎందుకు తన వాళ్ళు సర్వనాశనం అవటానికి మరి అతను అలా చేసుంటాడు అనేది ఆలోచిస్తే ఇతనికి జరిగే మేలు ఏంటి అన్నది నాకు అర్థమైంది. అది మెయిన్ సబ్జెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్తా. ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, గతంలో నేను చెప్పా 125 మినిమము 150 వచ్చిన ఆశ్చర్యం లేదు అని. ఎస్, దానికి తిరుగులేదు. కానీ లాజిక్ ఏమిటి అన్న దాని మీద ఒక ప్రభుత్వ అధికారి పేరు చెప్పం, చెప్పిన వీళ్ళు పిక్కునేది ఏమీ లేదు ఈ 10 రోజుల్లో. కానీ అధికారి పేరు నేను చెప్పను. వచ్చిన ఇన్ఫర్మేషను చెప్తా, ఒప్పుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. మొత్తం పోలైన ఓట్లు 3,33,40,000 చిల్లర. 3,33,40,000. పురుషులు 1,64,00,000 చేంజ్, స్త్రీలు 1,69,00,000 చేంజ్ పోలైన ఓట్లు. ఇందులో రియలిస్టిక్గా ఒక క్యాల్కులేషన్ వేద్దాం. ఇప్పుడు మహిళల ఓట్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని పథకాలు కలిపి 60 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? 60 లక్షల మంది ప్యూర్ మహిళల సంక్షేమంలో వచ్చిన వాళ్ళు 60 లక్షల మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నా సంక్షేమం తీసుకున్న వాళ్ళందరూ నాకే వేస్తారు అని అంటున్నాడు. ఎయ్యరు, కానీ అది నిజమని అనుకుందాం. సపోజ్ ఎంత? 50 లక్షల మంది. ఏది 60లో 50 లక్షల మంది వైసీపీకి ఓటేస్తారని లెక్కెడదాం. మా కూటమికి 10 లక్షల మందే వేశారు అని అనుకుందాం. అంటే 60 లక్షల మందికి పథకాలు అందిస్తే మహిళల్లో ఎక్స్క్లూజివ్గా 50 లక్షలు మోసగాడికి, మంచివాడికి 10 లక్షల మందే వేశారు అని అనుకుందాం. అక్కడ ఏ లబ్ధి పొందిన మహిళలు 1,09,00,000 ఉన్నారు. అంటే 169లో మనం 60 లక్షలు తీసేస్తే 1,09,00,000. ఈ 1,09,00,000లో మరి ఏ లబ్ధి వచ్చిన నాకే వేస్తాడు అన్నాడు. లబ్ధి రానప్పుడు ఏరని ఇంగిత జ్ఞానమే కదా. అందుకని ఇక్కడ వైసీపీకి 30 లక్షలు, ఎన్డీఏకి అంటే మాకు 79 లక్షలు వేయటం జరిగింది. మొత్తంగా మహిళా ఓట్లు వైసీపీకి 80 లక్షలు, కూటమికి 89 లక్షలు. సో కలిపితే పోలైన 1,69,00,000 అయిపోయింది. ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్. అలాగే పురుషులు తీసుకుందాం.